హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ 3 గరిటెల చిక్కటి పెరుగుని తీసుకున్నాను. అందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అలాగే చాట్ మసాలా, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. అందులో 400 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని అనేది వేసుకొని ఒక గంట పాటు మనము పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పన్నీర్ ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. సో వీటిని ఒక గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 250 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్లో నేను ఫస్ట్ బాగా వాష్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలుగా వాటిలో ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీలికలుగా చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మనకు బ్రౌన్ కలర్లోకి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మనకు టర్న్ అయ్యేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పక్కకు తీసుకొని ఆ ఆనియన్ ముక్కలన్నిటిని కూడా పక్కకు తీసుకుని అదే ప్యాన్లో ముందుగా మనము పన్నీర్ ముక్కల్ని మనము మసాలా పట్టించిన పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయి పెరుగంతా కూడా మనకు కరిగిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ ప్యాకెట్, మసాలా ప్యాకెట్ అనేది ఉంటుందండి. ఆ ప్యాకెట్ అంతా కూడా వేసుకొని ముందుగా మనము బాస్మతి రైస్, నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనము రైస్ అనేది ఉడికించుకున్నట్లయితే రైస్ అనేది చాలా పొడిగా ఉంటుంది. 70% మాత్రమే కుక్ చేసుకోవాలి రైస్ని. ఇది మాత్రం మర్చిపోకూడదండి స్టెప్ని. 70% కుక్ అయిన తర్వాత మనము వడగట్టుకోవాలి. వాటర్ అంతా కూడా వడగట్టుకోవాలి. చూసారు కదా, మనకు పన్నీర్ ముక్కల్లో ఉండే వాటర్ అంతా కూడా పోయింది. ఇప్పుడు బాస్మతి రైస్ని ఒక లేయర్గా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పన్నీర్ ముక్కల పైన. ఇప్పుడు బాస్మతి రైస్ పైన ముందుగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపిన ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇలా లేయర్స్గా రైస్ని అనేది మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ మసాలా అనేది మనకు నెట్లో కానీ లేకపోతే సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. ఆ పన్నీర్ మసాలా అనేది 2 స్పూన్స్ తీసుకొని అందులో వాటర్ అనేది మిక్స్ చేసుకొని ఆ పన్నీర్ మసాలా అనేది మనము బాస్మతి రైస్ పైన మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన ఆనియన్స్ అలాగే అన్నీ కూడా వేసి మనం మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అనేది మనం కుక్ చేసుకున్నామంటే మనకు పన్నీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా లేయర్స్గా పన్నీర్ దమ్ బిర్యానీ అనేది చాలా పొడిగా చాలా టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసి మీరు కూడా